విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిస్వీ స్వాతి పేరుతో విజయ్ కుమార్ అనే వ్యక్తి పాఠశాల నడిపిస్తూ ఉన్నాడు. పాఠశాలలో చదివే విద్యార్థినులతో ఇంట్లో పనులు చేయించడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తారని బెదిరించేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. నిన్న పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు చెప్పింది ఆ బాలిక. ఈ ఘటన పట్ల కోపానికి గురైన తల్లిదండ్రులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో విజయ్ కుమార్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాఠశాలపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ జమినీ కుమారి తెలిపారు. చాలా స్కూల్స్ ఏమి నడుస్తున్నాయి అన్నది ఈ మూల ఉన్నాయి కదా. ఏదైనా కంప్లైంట్ వస్తే వచ్చిండేవాళ్ళు, మనకు తెలియదు. ఇక్కడ స్కూల్ అయితే నేను ఇప్పుడు కనుక్కున్న దాన్ని బట్టి చూస్తే ఇంతకుముందు ప్రీవియస్ ఎంఈఓ సీట్ చేశాడు అని చెప్తున్నారు. ప్రీవియస్ ఎంఈ ఇంతకుముందు నడుస్తుంటే, ఇంతకుముందు ఎవరో ఆంజనేయులు గారు అని ఉండేవాళ్ళు, ఆ సారు సీట్ చేశారట. ఆ సార్ సీట్ చేసినప్పుడు రమేష్ గారు కూడా వచ్చారట, వాళ్ళు సీట్ చేశారట. మీరు 1 year అవుతుంది కదా మేడం వచ్చి. మరి ఇప్పటి వరకు మీ దృష్టికి రాలేదా?